హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లి వందన పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం కోసం ఆన్‌లైన్‌లో విద్యార్థులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ అన్నది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అందులో ఇనెలిజిబిలిటీ ఉన్నట్లయితే ఏం చేయాలి అనే దానికి సంబంధించిన అప్డేట్‌తో పాటు మరికొన్ని కీలక అప్డేట్స్‌కి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే ఇందులో ఎటువంటి డీటెయిల్స్ ఉన్నట్లయితే ఏం చేయాల్సి ఉంటుంది, ఎప్పుడు పేమెంట్ అనేది విడుదల చేస్తున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే రావడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ గురించి తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో తక్కువ ధరకే షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చున్నాను. అది గనుక ఫాలో అనేది అయినట్లయితే అతి తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇందులో నేను మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్స్ ప్రకారం తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చే నెల 19వ తేదీ లోపల విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. వచ్చే నెల 19వ తేదీన ఖచ్చితంగా పేమెంట్ అనేది విడుదల చేసేదానికి ఛాన్స్ ఉంది. మనకు వచ్చే నెల 12 లేదా 13వ తేదీన స్కూల్స్ అనేది రీఓపెన్ అనేది అవుతాయి కాబట్టి విద్యార్థులకు సంబంధించిన మొదటి మీటింగ్ అనేది 19వ తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది. 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాకు తల్లికి వందన పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమందికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకి అయితే జమ కావడం జరుగుతుంది. ఇందులో మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి గతంలో విడుదల చేసిన కీలక అప్డేట్స్ ప్రకారం విద్యార్థికి ఖచ్చితంగా 75% హాజరు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. 75% హాజరు అనేది ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మొదట ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత విద్యార్థికి రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారా లేదా అనేది వెరిఫై అనేది అయితే చేయడం జరుగుతుంది. విద్యార్థికి రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్థి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్నాడా, ఎక్కడ చదువుతున్నారు అనేది అయితే గుర్తించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా విద్యార్థి చదువుతూ ఉండాల్సి ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన వివరాలు అనేది స్కూల్ ఇన్ఫోలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. అయితే మనకు స్కూల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కూడా విద్యార్థులకు సంబంధించి ఏదైనా సరే మిస్సింగ్ అనేది డేటా కనుక ఉన్నట్లయితే విద్యార్థులకు సంబంధించిన వివరాలు అనేది స్కూల్ ఇన్ఫోలో రిజిస్ట్రేషన్ అనేది చేసి విద్యార్థులకు సంబంధించిన తల్లుల బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది వేసే విధంగా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఇందులో మనకు తల్లికి వందన పథకానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తున్నాను. స్కీమ్ ఎలిజిబిలిటీ చెకింగ్ సంబంధించి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ తల్లికి వందన పథకాన్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ చూసుకున్నట్లయితే 2026, 2027 అంటే ఈ యొక్క ఏడాదికి సంబంధించి తల్లికి వందన పథకానికి సంబంధించి మనం పేమెంట్ అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఏదైతే ఆధార్ నంబర్ ఎంటర్ చేసామో ఈ యొక్క ఆధార్ నంబర్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఈ ఓటీపీని మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మొబైల్ నంబర్ కు అంటే ఈ యొక్క ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి కింద క్యాప్చా ఏదైతే వస్తుందో క్యాప్చా ఎంటర్ అనేది చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించిన సిటిజన్ డీటెయిల్స్ మొదటగా మనకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా వచ్చేది అంటే మనం ఎవరిదైతే ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసాం ఖచ్చితంగా ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే ఎవరైతే సంరక్షకులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ తల్లి పేరు వస్తుంది. సిటిజన్ కి సంబంధించిన ఆధార్ నంబర్ అలాగే సిటిజన్ కి సంబంధించిన మొబైల్ నంబర్ మనకైతే చూపించను. ఇక్కడ డిస్టిక్ అలాగే మండలం వారికి సంబంధించిన క్లస్టర్ డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నట్లయితే అంతమందికి సంబంధించిన వివరాలు ఇక్కడైతే చూపిస్తాయి. ఒక కుటుంబంలో ఇద్దరున్నట్లయితే ఇద్దరు పేర్లు చూపిస్తాయి. ముగ్గురున్నట్లయితే ముగ్గురు. ఈ కుటుంబంలో అంటే ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి అంటే ఈ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే రేషన్ కార్డు అనేది లింక్ అనేది అయి ఉందో ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నట్లయితే అందరి మంది యొక్క వివరాలు ఇక్కడైతే చూపిస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ రేషన్ కార్డులో ఎంతమందికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు, ఎవరి పేరు మీద కార్డులు అనేది ఉన్నాయి, ఎవరి పేరు మీద విద్యుత్ మీటర్లు అనేది ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు లివింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే అందరూ లైవ్ అనేది అంటే అందరూ ప్రస్తుతం ఉన్నారని ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ మొబైల్ నంబర్ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడనట్లయితే వెట్ ల్యాండ్ అనేది ఇక్కడ ఎవరికి లేదనేది చూపిస్తుంది. అలాగే డ్రై ల్యాండ్ చూసుకున్నట్లయితే 9 ఎకరాల 83 సెంట్లు అనేది ఉంది కాబట్టి వీరికి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అలాగే అర్బన్ ఏరియాలో వీరికి ల్యాండ్ అనేది లేనది ఇక్కడ 0 అనేది చూపిస్తుంది. అలాగే రూరల్ ఏరియాలో కూడా ల్యాండ్ లేదని ఇక్కడైతే చూపిస్తుంది. అలాగే వీరి పేరు మీద ఎటువంటి వెహికల్ అనేది లేదు కాబట్టి ఇక్కడైతే చూపిస్తుంది. అంటే ఉదాహరణకు కారు కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అనేది చూపిస్తుంది. ఇలా పక్కకు కనుక వచ్చినట్లయితే గవర్నమెంట్ కేటగిరీకి సంబంధించి ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ లేరు. అలాగే వారికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ లేరు. జిఎస్టీ చెల్లింపులు ఎవరికి లేరు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి ఎటువంటి కరెంట్ బిల్ చూసుకున్నట్లయితే వీరికి 163 యూనిట్లే చూపిస్తుంది. అలాగే మరొకరికి 7 యూనిట్లు అనేది చూపిస్తుంది. అలాగే ఈ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అందరికి ఈ కేవైసీ అనేది ఇక్కడ ఎస్ అనేది ఉండాల్సి ఉంటుంది. నో గనుక ఉన్నట్లయితే వెంటనే మీరు రేషన్ కార్డులో అందరికి ఈ కేవైసీ చేపించుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మాత్రం మీ యొక్క వివరాలు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ కేవైసీ అందరూ చేస్తున్నారు కాబట్టి ఇందులో మెయిన్ గా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కేవైసీ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది.
సంరక్షకుల్లో ఎవరో ఒకరికైనా అయినా కూడా సరిపోతుంది. ఇలా కొంచెం కిందకి వచ్చినట్లయితే స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్. ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ స్కీమ్‌కి మనకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది పైన ఇక్కడ మనకు ఏదైతే ఫ్యామిలీ దగ్గర ఉన్న వివరాలు ఉన్నాయో ఆ యొక్క వివరాల ఆధారంగా ఇక్కడ ఎలిజిబిలిటీ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ ఇన్‌కమ్ టాక్స్ చూసుకున్నట్లయితే ఎవరు ఇన్‌కమ్ టాక్స్ అనేది చెల్లిస్తున్నట్లయితే నో పర్సన్ ఇన్ థిస్ ఫ్యామిలీ షుడ్ పే ఇన్‌కమ్ టాక్స్ అంటే సాటిస్ఫైడ్. అంటే ఈ కుటుంబంలో ఎవరు ఇన్‌కమ్ టాక్స్ అనేది చెల్లించట్లేదు అని ఇక్కడ చూపించింది. ఇక్కడ ప్రభుత్వం సాటిస్ఫై అనేది అవ్వడం జరిగింది. అలాగే డ్రై ల్యాండ్ 9 ఎకరాల 83 సెంట్లు అనేది ఉంది కాబట్టి లెస్ థాన్ 10 ఎకరాలు అంటే 10 ఎకరాల కన్నా తక్కువ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరు పాస్ అనేది అవ్వడం జరిగింది. అలాగే వెట్ ల్యాండ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ 3 ఎకరాల కన్నా తక్కువ అంటే 0 అనేది ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనర్జీ యూనిట్స్ అంటే టోటల్ గా విద్యుత్ మీటర్ బిల్ అనేది ఎంత వచ్చింది 170 యూనిట్లు. ఇక్కడ చూడండి కుటుంబం మొత్తాన్ని ఒకే యూనిట్ గా తీసుకోవడం జరిగింది కాబట్టి కుటుంబంలో ఇద్దరికి అంటే ఒకరికి 163 యూనిట్లు వచ్చింది. మరొకరికి 7 యూనిట్లు. టోటల్ గా కలుపుకున్నట్లయితే 170 యూనిట్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 170 అంటే ఒక ఇంట్లో ఇద్దరి పేరు మీద మీటర్ గనుక ఉన్నట్లయితే ఇద్దరికి యొక్క వివరాలు అనేది ఇక్కడ యాడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. అంటే ఒక ఇంట్లో భార్యాభర్తల పేరు మీద 2 మీటర్లు అనేది ఉండి ఒకరి మీటర్ మీద 150 యూనిట్లు మరొకరి మీటర్ మీద 200 యూనిట్లు గనుక వచ్చినట్లయితే టోటల్ గా మనకు 350 యూనిట్లు ఇక్కడ మనకైతే యాడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. 300 యూనిట్లు గనుక దాటినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 300 యూనిట్ల కన్నా అంటే యావరేజ్ 12 నెలల యావరేజ్ గనుక చూసుకున్నట్లయితే 300 యూనిట్లు గనుక దాటినట్లు ఇక్కడ మీకు గనుక చూపించింది అంటే మాత్రం ఇక్కడ మీకు సాటిస్ఫాక్షన్ దగ్గర అన్‌సాటిస్ఫైడ్ అనేది వస్తుంది. ఇక్కడ అన్‌సాటిస్ఫైడ్ అనేది వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా తల్లికి వందనం పథకం అనేది స్టాప్ అనేది అయితే అయిపోతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి మీకు ఈ యొక్క విద్యుత్ మీటర్‌కి సంబంధించిన 12 నెలలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మరొకసారి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది తర్వాత ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ దగ్గర చూసుకున్నట్లయితే మీ పేరు మీద ఎటువంటి వెహికల్స్ అనేది అంటే 4 చక్రాల వాహనాల్లో మెయిన్‌గా కారు అనేది లేదు కాబట్టి ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది చూపిస్తుంది. అలాగే అర్బన్ ప్రాపర్టీస్ దగ్గర 0 అనేది ఉంది. అంటే వీరి పేరు మీద ఎక్కడ ఎటువంటి అంటే ల్యాండ్ అనేది లేదు ఇక్కడైతే చూపిస్తుంది. అంటే మనకి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా పథకం అనేది డ్రాప్ అనేది అవుతుంది. 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ స్థలం మీకైతే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీ కేటగిరీ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ గాని లేదా అవుట్‌సోర్స్ ఎంప్లాయీ గాని పెన్షన్ అంటే గవర్నమెంట్ పెన్షన్ పొందుతున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనేది అయి ఉండి ఉన్నట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ అన్‌సాటిస్ఫైడ్ అంటే సాటిస్ఫైడ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ వాలిడేషన్ లో మీకు అన్ని సాటిస్ఫైడ్ అనేది ఉన్నట్లయితే మాత్రమే మీకు తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ 2026, 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి మీకైతే వస్తుంది. ఇక్కడ ఎవరికైనా సరే అన్‌సాటిస్ఫైడ్ అనేది ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఏడాదికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఖచ్చితంగా మీకైతే ఆగిపోతుంది. ఇందులో ఏదైనా సరే మీరు ఇక్కడ 6 స్టెప్ వెరిఫికేషన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 ఏదైనా సరే మీకు అన్‌సాటిస్ఫైడ్ అనేది ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఏడాది విద్యార్థులకు వస్తున్న తల్లికి వందనం పథకం ఖచ్చితంగా మీకైతే ఆగిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు సాటిస్ఫైడ్ అనేది ఉందా అన్‌సాటిస్ఫైడ్ అనేది ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఎవరికైనా సరే అన్‌సాటిస్ఫైడ్ గానీ లేదా ఇతర కారణాలు గనుక చూపిస్తున్నట్లయితే ఉదాహరణకు ఇక్కడ మెయిన్ గా ల్యాండ్ అనేది ఎక్కువ అనేది ఉంది. అంటే 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న కారణంగా వీరికి పథకం అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లయితే మీకు మీ భూమి వెబ్‌సైట్ లో గానీ లేదా మీకు ఇన్ని ఎకరాల పొలం అనేది లేదు అని మీరు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదా మీ పేరు మీద ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ లో 4 చక్రాల వాహనాలు అనేది ఉన్నట్లయితే అంటే మీరు గతంలో 4 వీలర్స్ అనేది ఉండి వేరొకరికి అమ్మేసినా లేదా ఇతర కారణాల ద్వారా మీకు 4 వీలర్ గనుక లేకపోయినట్లయితే మీరు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి మీరు ఖచ్చితంగా లెటర్ అనేది మీరైతే తెచ్చుకోవాల్సి ఉంటుంది. నీ పేరు మీద ఎటువంటి వెహికల్స్ అనేది లేదని. అలాగే పట్టణ ప్రాంతాల్లో ల్యాండ్‌కి సంబంధించి కావచ్చు లేదా ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించి కావచ్చు ఏదైనా సరే మీరు ఖచ్చితంగా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ అనేది చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మీ యొక్క వివరాలు అనేది అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వారి యొక్క పేర్లు కూడా ఉన్నాయా లేదా ఇక్కడ మీరైతే చెక్ చేసుకోండి. ఈ యొక్క రేషన్ కార్డులో వీరిద్దరు భార్యాభర్తలు అలాగే వీరికి సంబంధించి 2 పిల్లలు అనేది ఉన్నారు కాబట్టి వీరి యొక్క పిల్లల పేర్లు అనేది కరెక్ట్ గా రావడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి. అలాగే చివరిలో మనకి ఇక్కడ ఈకేవైసీ కూడా ఎస్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇవి ఉన్నట్లయితే మనకు పేమెంట్ అనేది వస్తుందా అంటే ఇందులో కూడా మనకు మెయిన్ గా రావాల్సిన కారణాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తల్లికి వందనం పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది రావాలంటే ఇక్కడ 6 స్టెప్ వెరిఫికేషన్ లేదా 7 స్టెప్ వెరిఫికేషన్ మీకు అన్ని పర్ఫెక్ట్ గా ఉండి విద్యార్థి ప్రతి ఏడాది పాఠశాలకు వెళ్తూ ఉండి ఆ యొక్క విద్యార్థికి సంబంధించి 75% హాజరు అనేది ఉండాల్సి ఉంటుంది. 75% హాజరు అనేది కలిగి ఉండి ఆ యొక్క విద్యార్థికి సంబంధించి
బయోమెట్రిక్ వివరాలు అంటే ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలు కూడా ఖచ్చితంగా అప్డేట్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు సంబంధించి ఖచ్చితంగా మీరు ఆధార్ సెంటర్‌కి వెళ్లి ఇంకా ఎవరైనా సరే విద్యార్థులకు సంబంధించి వారి యొక్క బయోమెట్రిక్ వివరాలనేది అప్డేట్ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీరైతే అప్డేట్ చేసుకోండి. ఇది టోటల్‌గా తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు మీకు ఈ విధంగా స్టేటస్ మీరైతే చెక్ చేసుకోండి. ప్రస్తుతం తల్లికి వందనం పథకానికి సంబంధించిన వివరాలనేది కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా మీరు 6 స్టెప్ వెరిఫికేషన్‌లో పాస్ అనేది అయ్యారా? లేదా స్కీమ్ ఎలిజిబిలిటీ ద్వారా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఇలాంటి వీడియోలు మరికొన్ని మీకు కావాలనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలు నేను మీకైతే ఫాస్ట్‌గా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను.